నమస్తే అందరికీ. సో ప్రస్తుతానికి మేమైతే ఖమ్మం వెళ్తున్నటువంటి మార్గ మధ్యంలో జర్నలిస్ట్ రగన్ అని, జర్నలిస్ట్ కాలేజ్ టీవీ సీనన్ అని, E96 టీవీ సంతోష్ అని, ప్లస్ టీవీ నగేష్ అని, ప్రజావాహిని మేము, ఆ తర్వాత మధు, న్యూస్ వేవ్ మధు, చాలా మంది ఇట్లా QTV చాలా మంది జర్నలిస్టులన్నీ అక్రమ అరెస్ట్ చేసినటువంటి పోలీసులు. సూర్యాపేట దాటంగానే ఏదది ఊరు, విలేజ్ ఏదది, కోర్లపాడు అనే గ్రామంలో పోలీసు వాళ్ళు ఇక్కడికి వచ్చి మధ్యలో మరి ఎట్లా ఇన్ఫర్మేషన్ వచ్చిందో తెలియదు కానీ వాళ్ళైతే అరెస్ట్ చేయడం జరిగింది. సో చూడండి ఒకసారి, ముందు వెళ్తున్నటువంటి వాహనం ఒకసారి చూడండి. సో అటు పోలీసు వాళ్ళు తీసుకుపోతున్నటువంటి ఆ వెహికల్ లో జర్నలిస్ట్ మనతులి వెలుగు రగన్న, కాలేజ్ టీవీ సీనన్న, ప్లస్ టీవీ నగేష్ అన్న, E96 టీవీ సంతోష్ అన్న. సో ఈ కారులోనేమో మేమందరం ఉన్నాం. సో ఇట్లా జర్నలిస్టులని అక్రమ అరెస్టులు చేసి వీళ్ళు తరలిస్తా ఉన్నారు. ఒకసారి ఇది సో ఖమ్మంలో ఒక ఘటన జరిగింది. మేము ఇప్పుడు ప్రస్తుతానికైతే శాలిగౌరారం పోలీస్ స్టేషన్ కి వచ్చినాం. ఒకసారి చూడండి, శాలిగౌరారం PS అది. సో ఈ శాలిగౌరారం PS కి తరలించి ఇక్కడ ఖమ్మం జిల్లాలో వెలుగు మెట్లలోని 60 ఎకరాల బుధాన్ భూముల్లో వీళ్ళు నివసిస్తున్నటువంటి 600 కుటుంబాలను ఖాళీ చేయించేందుకు వెళ్లిన వేలాది మంది పోలీసులు, అక్కడ దాదాపు 2000 మంది పోలీసు వాళ్ళని అక్కడ బందోబస్తు పెట్టారంట. సో అక్కడ ఘటనా స్థలానికి వెళ్లి నిజంగానే ఆ కుటుంబాలకు ఏం జరిగింది, ఈ మంత్రులు, ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రజాపాలన వాళ్ళ మీద పడ్డది. సో వాళ్ళని అక్రమంగా అక్కడి నుంచి తరలించి వాళ్ళ భూములు మొత్తం గుంజుకునే ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఇక్కడి నుంచి జర్నలిస్టులు అందరూ బయలుదేరితే సో అక్రమ అరెస్టులు చేసి మమ్మల్ని ఈ PS కి తీసుకొచ్చారు. సో చూడండి, ఇంత దారుణం. ప్రజాపాలనలో ప్రజలకు స్వేచ్ఛ లేదు, ప్రజలకు కాదు స్వేచ్ఛ జర్నలిస్టులకు కూడా లేదు. అంటే ప్రశ్నించే హక్కు లేకుండా పోయింది. ఈ పోలీసు వాళ్ళు మధ్యలో అరెస్ట్ చేయడం ఏంది, అక్కడ జరిగేటటువంటి బాధితులకు అండగా నిలవడం కోసం ఖచ్చితంగా జర్నలిస్టులు ఖచ్చితంగా బయలుదేరుతారు. సో ఈ మధ్యలో మార్గ మధ్యంలో అందరిని అరెస్ట్ చేశారు. ఇది ఒకసారి చూడండి, ఆ PS ఇక్కడ తరలించారు మొత్తం వీళ్ళందరినీ. ఈ పోలీస్ స్టేషన్ లోకి తీసుకొచ్చారు ప్రస్తుతానికి అయితే. సో చూద్దాం, అంటే వీళ్ళు మరి ఏం చెప్తారు అక్కడ పోయి చూద్దాం. సో చూడండి, ఖచ్చితంగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, తప్పకుండా ఫార్వర్డ్ చేయండి. మమ్మల్ని తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరారం పోలీస్ స్టేషన్ లో తీసుకురావడం జరిగింది. నాతో పాటు రఘు, నగేష్, వెంకట్ తో పాటు దాదాపు 10 మంది జర్నలిస్టులను అరెస్ట్ చేసి కొంతమంది వేరే పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. మమ్మల్ని మాత్రం ఈ తుంగతుర్తి నియోజకవర్గమైనటువంటి శాలిగౌరారం పోలీస్ స్టేషన్ కు తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి